ఫ్రెండ్స్, ఉప్పల్ బాలు అన్న మన మధ్య ఉన్నాడు. మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ కోసము చిన్న ఒక వీడియో తీస్తున్నాను అన్న. అనంతపూర్లో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది టిక్ టాక్ నుంచి ఇప్పటి ఇన్స్టాగ్రామ్ వరకు, యూట్యూబ్ వరకు సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు కదా. ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేస్తున్నారు. మీరెందుకు చేయడం లేదు? నేను మందిని మోసం చేసి మంది జీవితాలతో ఆడుకుని కాపురాలు కూర్చోవడం అలా చెయ్యను. ఎందుకంటే నాకు నచ్చదు. ఒకరు డబ్బు తీసుకుని 10 మంది చెప్పి ఆ పోరాటాలు చెడిపోవడం అలాంటివి నాకు ఇష్టం ఉండదు. ఆ డబ్బులు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చెప్పను. నాకు అలాంటి యాప్లు నేను చేయను. ఓకే, చూశారు కదా, ఉప్పల్ బాలు అన్న లాంటి వారే ప్రమోషన్లు చేయడం లేదు బెట్టింగ్ యాప్స్ గురించి. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరికీ విజ్ఞప్తి, బెట్టింగ్ షాప్స్ అయితేనేమి, సైబర్ నేరాలు అయితేనేమి ఎవరు మోసపోవద్దండి. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అనంతపురం జిల్లా ఎస్పీ గారి తరఫున, బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల, అలాగే బెట్టింగ్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాంటి చేసే వాళ్ళని కఠినంగా జైలు వేసి వాళ్ళని జీవితంలో రాకుండా చేయండి. ఎందుకంటే లక్షల కోట్లు దొబ్బారంట. మీరు నాశనం అయిపోయి సిగ్గుసరం ఉందారా మందికి చెప్పి మంది జీవితంతో ఆడుకోవడం? అలాంటి వాళ్ళని ఉరి తీసిన నష్టం లేదు దేశం. ఓకే, బెట్టింగ్ షాప్స్ గురించి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు బాలు అన్న. నాకైతే అన్న ఫ్రస్ట్రేషన్ చూస్తే చాలా భయం వేస్తుంది అన్న. థ్యాంక్ యూ అన్న. చాలా మంది చనిపోతున్నారు కూడా కదా, సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి బాలు అంత చెప్తున్నాడు ఏమంటే, చాలా మంది బెట్టింగ్ షాప్స్ అయితేనేమి, సైబర్ నేరాల పట్ల మోసపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారందరికీ ఇప్పుడైనా కనువిప్పు కలగండి. ప్రతి ఒక్కరు బెట్టింగ్ షాప్స్ ప్రమోషన్ చేయొద్దండి. అలాగే బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దని బాలు అన్న తరపున, నా తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా మంచి సలహాలు, సూచనలు ఇస్తారా బాలు అన్న? ప్లీజ్ దయచేసి అందరూ పైన బెట్టింగ్ యాప్ మాత్రం చేయకండి. అలా చేసిన వాళ్ళని శిక్షించండి. అది మీ వల్లనే అవుతుంది. బాయ్.